గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీకు ప్రాణహాని ఉంది అని డాక్టర్లు హెచ్చరించారు. ఒక మాట అన్నాడు డాక్టర్లతోని, నేను విరమించను, నేను చచ్చిపోతే నా శవం మీద తెలంగాణ జెండా కప్పండి అన్నాడు కేసీఆర్. కొంతమంది మూర్ఖులు ఈరోజు మాట్లాడుతున్నారు కేసీఆర్ దీక్ష మీద. ఆ రోజు దగ్గరుండి చూసిన వాళ్ళు ఎంతో మంది, జయశంకర్ సార్, మందకృష్ణ మాదిగ గారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు, పార్టీ శ్రేణులు ఎంతో మంది దగ్గరగా ఉండి చూశారు. ఇవాళ ఒక పిసిసి ప్రెసిడెంట్ మూర్ఖంగా మాట్లాడుతుండు కేసీఆర్ దీక్ష గురించి. అసలు ఆ దీక్ష గురించి మాట్లాడే అర్హత నీకు ఉన్నదా? కేసీఆరే లేకపోతే తెలంగాణ ఎక్కడిది? తెలంగాణ లేకపోతే నీకు ఆ టీపీసీసీ అధ్యక్ష పదవి ఎక్కడిది? అరే మీ పార్టీ అగ్రనాయకుడు ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం చదువు. మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అని భారతదేశ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశాడు. ఎందుకంటే తెలంగాణ మీద ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసింది ఆనాటి యూపీఏ ప్రభుత్వం, సంప్రదింపులు చేసింది ఆనాడు ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ బిల్లు మీద సంతకం పెట్టింది ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్రపతిగా గెజిట్ పబ్లిష్ చేసింది ప్రణబ్ ముఖర్జీ. ఆ ప్రణబ్ ముఖర్జీయే ద ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే తాను రాసిన పుస్తకంలో కేసీఆర్ గురించి ఒక పేజీ రాసిండు. ఒక నాయకుడు కలలు గన్నడు, పోరాటం చేసిండు, తన జీవిత కాలములో తన లక్ష్యాన్ని ముద్దాడిన గొప్ప నాయకుడు కేసీఆర్ అనే మాట నేను చెప్పలే, ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిండ్రు. ఇలా అధ్యక్షుడు, ఆ పిసిసి అధ్యక్షుడు ఒకసారి ఆ పుస్తకం చదువుకొని మాట్లాడు. ఈ చిల్లర మాటలు. కేసీఆర్ దీక్ష లేకపోతే డిసెంబర్ 9 నాడు చిదంబరం ప్రకటన చేస్తుండేనా? డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ దీక్ష ఫలితం. యావత్ తెలంగాణ జాతి ఒక్కటై రోడ్ల మీదకి వచ్చి తెలంగాణ అగ్ని గుండంగా మారింది. గజగజలాడిపోయి ఐబీ రిపోర్ట్లతో ఆనాటి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది తప్ప ప్రేమతో నియ్యలే. ప్రేమతో ఇచ్చిందా? కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ ప్రకటన వచ్చునా? ఇలా దీక్షలు మన వంతు, కక్షలు కాంగ్రెస్ వంతు. దీక్షలు చేసింది బీఆర్ఎస్ నాయకులు. 1531 రోజులు సిద్దిపేట గడ్డ మీద నిరంతర నిరాహార దీక్ష సాగింది కదా. ఎన్ని దీక్షలు చేసినాం? పాపం మా అహ్మద్ లాంటి వాళ్ళు పండుగలు పబ్బాలు లేకుండా కొట్లాడిరు కదా. ఆ దీక్షా శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చింది సిద్దిపేటకు. ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ డేట్ వచ్చి 2010 ఆగస్టు 25. 2010 ఆగస్టు 25 నాడు సిద్దిపేట నిరాహార దీక్ష శిబిరానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వచ్చి అందరి అభిప్రాయాలు తీసుకున్నది. అక్కడి నుంచి చిన్నగుండవెల్లికి పోయింది. చిన్నగుండవెల్లిలో మా శంకరక్క, మా చాలా మంది నాయకులు అద్భుతంగా ఎందుకు తెలంగాణ కావాలో బల్ల గుద్ది ఆనాడు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి చెప్పిండ్రు మా చిన్నగుండవెల్లి ప్రజలు. అరే ఆ చిన్నగుండవెల్లే కాదు, చాలా ఊర్లు చిన్నగుండవెల్లి నుంచి సిద్దిపేట కొద్ది డబ్బులు ఢిల్లీకి మూటలు కట్టుడు కాంగ్రెస్ వంత అయిపోయింది. రేవంత్ రెడ్డి కూడా ఇలా మాట్లాడుతుండు. అయ్యా రేవంత్ రెడ్డి, అసలు తెలంగాణ ఉద్యమంలో నీ మీద ఒక్క కేసు ఉన్నదా? ఒక్క కేసు? మా మీద వందల కొద్ది కేసులున్నాయి, 370 కేసులున్నాయి నా మీద. నీ మీద ఒక్క కేసు ఉన్నదా? నువ్వు ఒక్కనాడన్న తెలంగాణ కోసం రాజీనామా చేసినావా రేవంత్ రెడ్డి? రైలు రోకో చేసినావా నీ ముఖానికి? నువ్వు కూడా ఇవాళ తెలంగాణ ఏదో అడ్డిమారి గుడ్డు దెబ్బలో ముఖ్యమంత్రి అయినావు. నువ్వు కూడా మాట్లాడతావు తెలంగాణ గురించి. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ఇదే కరీంనగర్కు పోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డివి నువ్వు. తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తే కేసీఆర్ త్యాగాల గురించి రాస్తారు, రేవంత్ రెడ్డి ద్రోహం గురించి రాయాల్సి వస్తుంది. నీదొక బ్లాక్ పేజ్. తెలంగాణ ఉద్యమ ద్రోహివి నువ్వు. మేమందరం రాజీనామాలు చేస్తే జిరాక్స్ కాగితాలు ఇచ్చి ముఖం చాటు వేసిన ద్రోహి రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయనకు ఇవాళ తెలంగాణ ఉద్యమంకు ద్రోహం చేసిన ఆయన
కోదండరామరెడ్డికి ముద్దయిపోయిండు. ఉద్యమాలు చేసిన మేము చేదైపోయినాం. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి కోదండరాంకు ముద్దయిపోయిండు. ఏనడన్నా ఉద్యమం చేస్తేవా, జై తెలంగాణ అంటివా, అమరుల పాడెమోస్తీవా, రాజీనామా చేస్తీవా? ఏనాడు నువ్వు ఉద్యమంలో పాల్గొన్నావు? ఇలా ఇంకా బాధ కలుగుతా ఉంది నాకు. నిజంగా ఢిల్లీలో కేసీఆర్ గారేమో తెలంగాణ సాధించిండు. తెలంగాణ సాధించడమే కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకోసం జరిగింది? జయశంకర్ సార్ చెప్పేవాడు, నీళ్లు, నిధులు, నియామకాలు. తెలంగాణ పోరాటమే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆనాడు కేసీఆర్ తెలంగాణ సాధించిండు. సాధించడమే కాదు, నియామకాల్లో పక్కా 95% ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేటట్టు రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసిండు కేసీఆర్. మన నిధులు మనకే దక్కేటట్టు చేసి తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశంలో నంబర్ 1, జిఎస్డిపి గ్రోత్ రేట్లో తెలంగాణ నంబర్ 1గా నిలిపిండు కేసీఆర్. నీళ్లు, కృష్ణానది జలాలు మనకే దక్కాలని కృష్ణా ట్రిబ్యునల్ సెక్షన్ 3ని సాధించిండు కేసీఆర్. సెక్షన్ 3ని సాధించడమే కాదు, కొత్త ట్రిబ్యునల్ వేస్తే 20 ఏండ్లు పడుతుందని KWDT 2 ట్రిబ్యునల్, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2కు ఈ TORని ఇచ్చేటట్టు చేసిండు కేసీఆర్. ఎంతో సుప్రీంకోర్టు పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు, నీళ్ల మంత్రిని కలిసిండు, అన్ని ప్రయత్నాలు చేసి KWDT 2కు ఈ కృష్ణా నదీ జలాలు ప్రాజెక్టుల వారిగా పంచాలని చెప్పి సెక్షన్ 3ని కేసీఆర్ సాధించిండు. ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నాను మీరు అనుకోవచ్చు. గత 3 రోజుల నుంచి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. ఆ కృష్ణా నదిలో నీళ్ల పంపకం మీద మొన్నటిదాకా మన ఇంజనీర్లు, మన లాయర్లు వాదించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ లాయర్లు పోయి ట్రిబ్యునల్ ముందు ఏమంటున్నారు తెలుసా? జడ్జి గారి ముందు, తెలంగాణ ఉద్యమం రాజకీయాల కోసం అయిందట. తెలంగాణ ఉద్యమం నీళ్ల కోసం కాదు, తెలంగాణ ఉద్యమం ప్రజలది కాదు, తెలంగాణ ఉద్యమం ఇదొక రాజకీయ ఉద్యమం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు, ఇంజనీర్లు ట్రిబ్యునల్ ముందు వాదిస్తుంటే ఈ అడ్డిమారి గుడ్డు దెబ్బ ముఖ్యమంత్రి, ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి, ఇంకొక ఆయన ఉత్తుత్త మంత్రి ఉంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ ఇద్దరు కూడా సిగ్గు లేకుండా నోర్లు మూసుకొని సప్పుడే కూర్చుంటున్నారు. 3 రోజుల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపిస్తుంది. అంటే ఇవాళ అమరుల త్యాగాలు ఉత్తయేనా? లక్షలాది కోట్లాది మంది తెలంగాణ ప్రజల పోరాటం ఉత్తదేనా? ఇవాళ మా నిరుద్యోగ యువత, మా TNGOలు, మా రిటైర్డ్ ఉద్యోగులు, మా కుల సంఘాలు, మా ఆర్టీసీ, మా సింగరేణి, మా కార్మిక సంఘాలు, మా జర్నలిస్టులు చేసిన పోరాటం ఉత్తదేనా? ఇదంతా ఉత్తదే. ఇది రాజకీయ ప్రేరేపితమైన ఉద్యమమని ట్రిబ్యునల్ ముందు ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరిచే విధంగా నిన్న మొన్న ముచ్చటిది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.